ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని జేజేలు పలికారు. వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా ఆయన పొదుపు సంఘాల మహిళలకు శ్రీనిధి ఆసరా చెక్కులను అందించారు. ఉదయగిరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో మహిళలు సాదర స్వాగతం పలకడం జరిగిందన్నారు. మహిళలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ముఖ్యమంత్రి రుణం తీర్చుకుంటామని మహిళలు తెలపడం హర్షణీయమన్నారు. ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ మౌలిక సదుపాయాలతో నిర్మించిన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రామిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు. అల్లూరు మండలం ఆసరా సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలుగా మనం రుణపడిపోయామని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా సభ ప్రాంగణం వద్ద మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి వారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న ఆర్థిక ప్రోత్సాహంతో తాము దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నామని మహిళలు ఆనందంగా తెలిపారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను విమర్శించాడని, 2019లో జగనన్న ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందని, మరో శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు తనకు అధికారం ఇస్తే జగనన్న ఇచ్చేదానికంటే అత్యధికంగా ఇస్తానంటే మోసం చేయడానికి వస్తున్నాడని చెప్పారు. 85 లక్షలు 22 కోట్ల 85 లక్షలు ఒక అల్లూరు మండలానికి 4 విడతలు కలిపి ఇవ్వడం జరిగింది. దీనిలో 4 విడత 6 కోట్ల 11 లక్షలు, 4 విడతలు కలిపి చెక్ కలిపి 22 కోట్ల 85 లక్షలు ఒక్క అల్లూరు మండలానికి మాత్రమే. అలహరి సుధాకర్ సూచనల మేరకు భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జనసేన పార్టీ కావలి టౌన్ అధ్యక్షుడు పొబ్బా సాయి నాయకుల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీ తన విలువలను, జీవన విధానాన్ని తన ఆత్మకథతో వివరించాడు. అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం, ధైర్యం కావాలని, అయితే ఇవి అందరిలో లేవని గ్రహించాడు. అందుకే అహింస అందరికీ పాటించడం కష్టమని, ముఖ్యంగా పిరికితనాన్ని కప్పిపుచ్చడానికి వాడరాదని, ఒకవేళ పిరికితనం, అహింస రెండిటిలో ఒకటి ఎన్నుకోవాల్సినప్పుడు తాను అహింసను ఎన్నుకోవాల్సిందిగా సలహా ఇస్తానన్నాడు. అంతేకాకుండా స్వతంత్రం కోసం పోరాటాల్లో పాల్గొని ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాడు. హింసా విధానాల ద్వారా స్వతంత్రం కోసం పోరాటం చేసిన వారి ప్రయత్నాలను నిరసించడంతో గాంధీజీ వారి కోపానికి గురయ్యాడు. 1948 జనవరి 30వ తేదీన బిర్లా హౌస్ వద్ద నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరపడంతో ఆయన తుదిశ్వాస విడిచారు అన్నారు. అది మన జాతికే చాలా దురదృష్టమని, ప్రతి ఒక్కరూ బాపూజీ చెప్పినట్లు అహింస, శాంతిని పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దలు తోటా శేషయ్య, సుధీర్, మస్తాన్, నవీన్, కృష్ణయ్య, ఆలా శ్రీనాథ్, మురళి, శ్రీను, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్లో ఉన్న గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జనసేన పార్టీ మరో వర్గం వెంకట సుబ్బయ్య మరియు జనసేన పార్టీ నాయకులు.
జనసేన పార్టీ తరఫున ఈరోజు ఈయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే. ఆయన సుమారు 3 దశాబ్దాలు పైగా మన భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అడిషనల్ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగుతున్న ధర్మారెడ్డిని ఎందుకు బదిలీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల్ని, ఐపీఎస్ అధికారుల్ని ముఖ్యమంత్రి గారు బదిలీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు బదిలీలు ఉంటుంది. కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఫుల్ అడిషనల్ ఛార్జ్గా ఉన్న ధర్మారెడ్డికి మాత్రం బదిలీలు ఉండవా అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. దళిత అధికారులు, గిరిజన అధికారులు, బీసీ అధికారులు, ఇంకొక సామాజిక వర్గానికి చెందిన అధికారుల్ని సంవత్సరం 6 నెలల కింద తిరగకుండానే బదిలీ చేస్తారు మీరు. కానీ ధర్మారెడ్డి గారు టీటీడీలో పనిచేయడానికి అర్హత లేకపోయినా 4.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా సక్షం ఆధ్వర్యంలో దివ్యాంగులకు బస్సు పాసుల పంపిణీ. దివ్యాంగుల కోసం పనిచేసే అఖిల భారత సంస్థ సక్షం ఆధ్వర్యంలో 30 మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులకు ఆర్టీసీ రాయితీ బస్సు పాసులు పంపిణీ చేశారు. బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు దివ్యాంగులకు బస్సు పాసులు అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సక్షం సంస్థ సేవలను ప్రశంసించారు. సక్షం సంస్థ అర్హత కలిగిన దివ్యాంగులను, వారి సహాయకులను గుర్తించి బస్సు పాసులను ఇప్పించడమే కాక ఆర్టీసీ బస్టాండ్తో సహా పలు కార్యక్రమాలలో దివ్యాంగుల కొరకు చక్రాల కుర్చీలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలను గమనించి తమ డిపోలో తనతో సహా పలువురు అధికారులు, ఉద్యోగులు వారి సంస్థలో దివ్యాంగ మిత్రులుగా వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోయిందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మంగళవారం టీడీపీ నాయకులు, రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం, సత్తు మధుసూదన్ యాదవ్, సుబ్బరామయ్య, చేజర్ల మనోహర్ చారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్కు చంపపెట్టు అన్నారు. పరిపాలన చేయాలన్న జీవో కావచ్చు, అదేవిధంగా అనేకమైన జీవోల్ని రద్దు చేయడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా వేధించాడో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో కూడా నిన్న జరిగిన దీంట్లో చంద్రబాబు నాయుడు అవుట్ రింగ్ కేసుకు సంబంధించి ఏమాత్రం కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించక ఏ విధంగా తిప్పికొట్టిందో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గతంలో బెయిల్ ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకి వెళ్లడం, దాన్ని రద్దు చేయడమే కాకుండా రద్దుకి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం, అదేవిధంగా ఏదైతే నోటీసు ఇవ్వాలన్నా దీన్ని కూడా ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి నోటీసు కూడా ఇచ్చేదానికి లేదు చంద్రబాబు నాయుడు గారికి 17A దీని కింద వర్తిస్తుందని చెప్పి ఏ విధంగా దీన్ని చేస్తూ ప్రభుత్వానికి ఆ యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ లో చుక్కెదురు కావడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కదలిరా సభలకు వచ్చిన ప్రజానీకం సభలు విజయవంతం అవడం చూస్తే భారీగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కూడా దించేదానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారని కదలిరా సభల ద్వారా సక్సెస్ ద్వారా ప్రజల యొక్క తీర్పు, రాబోయే ఎన్నికలలో తీర్పు ఈ రోజు బహిర్గతమైంది ఆ సభల ద్వారా. అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు ఏ విధంగా ఈ రోజు ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాల. అప్పటికే మొన్న ఏదైతే ఇక్కడ ఎంపీ గురుమూర్తిని తీసుకెళ్లి సత్యవేడికి నియమించడం,
సత్యవేడులో ఉన్న ఏదైతే ఎమ్మెల్యే గారిని ఆదిమూలం గారిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆదిమూలం భారీ ఎత్తున కూడా దాన్ని తిరస్కరిస్తూ ఏ విధంగా ఎస్సీలకు సంబంధించి నాయకులపైన వీళ్ళు ఏ విధంగా పదవుల్లో ఉన్నా కూడా ప్రజాప్రతినిధులుగా మేము వ్యవహరించినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన యొక్క మనుషులతో ఆ యొక్క సత్యవేడు నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నాడో స్పష్టంగా కూడా ఆదిమూలం గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పదవిని ఏదైతే వాళ్ళ యొక్క సలహాదారులకు అప్పజెప్పాడో అదేవిధంగా కొందరు మంత్రులు ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్లే రాజులుగా చేసుకుని ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అక్కడ పని చేయకుండా నిరోధించడమే కాకుండా అక్కడ ఏదైతే ఆస్తుల దోపిడీ, ఈ పొద్దు సత్యవేడులు తీసుకొస్తే ఇసుక దోపిడీ గాని, గ్రావెల్ దోపిడీ గాని, అదేవిధంగా మట్టిని దోచేసిన కార్యక్రమం గాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులే చేశారని స్పష్టంగా కూడా వాళ్ళ ఎమ్మెల్యే సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపణ మనం చూశాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు వాళ్ళ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ గాని గేట్లు ఎత్తేస్తే భూ కబ్జా చేయాలంటే పలమనేరు రూరల్ మండలం కొలమాస్తనపల్లి పంచాయతీకి చెందిన పెద్ద చెరువు ఎత్తిన చెయ్యి. ఎందుకంటే రాజకీయ నాయకుల అండదండలతో అధికారులు పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నది. వివరాల్లోకి వెళితే పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీలో గల సర్వే నెంబర్ 958లో పెద్ద చెరువు 77 ఎకరాల విస్తీర్ణం ఉన్నది. కానీ ఇక్కడ కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు చెరువును చదును చేసి కబ్జా చేస్తున్నారు. ఈ విషయాలన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా కానీ ఎవరూ కానీ పట్టించుకోవడం లేదు. ఇంతేకాకుండా చెరువులోని పలు రకాల వృక్షాలను నరికి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో అధికారులకు కూడా వాటా ఉన్నదేమో అని పలమనేరు విమర్శించుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువును సర్వే చేయించి కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.